గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మన సూర్యకాంతం గారి కోడలు. మరి సూర్యకాంతం గారు అనేటప్పటికి మనందరికీ గుర్తొచ్చేది తెలుసు కదా, ఎన్నో అద్భుతమైన పాత్రలో మనందరి మెప్పించిన సూర్యకాంతం గారి కోడలు ఈశ్వరి రాణి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మరి అత్తగారు ఎన్నో అద్భుతమైన సినిమాల్లో ఆ కోడల్ని ఎంతగానో రాచి రంపాలు పెట్టారు, కానీ ఇక్కడ మాత్రం ఎలా ఉంటుందో అడిగి తెలుసుకున్నాం. అమ్మా నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారమ్మా? బాగున్నా. మరి సూర్యకాంతం గారి కోడలుగా ఎలా ఉండేది ఏంటి అమ్మగారితో? అంటే చిన్నప్పుడే 16 ఏళ్ళకే పెళ్ళి అయిపోయింది. అప్పటికి ఏం తెలియదు. అత్తగారి ఇంటికి వచ్చేసరికి 16 ఏళ్ళు. 10th చదివాను, జస్ట్ ఎగ్జామ్స్, పెళ్ళి అయిపోయింది. చిన్నతనంలో పెద్దగా బంధువులే అవుతారు. ఆవిడే ఇంటి చేసుకున్నారు, బంధువులే అవుతారు. బంధువులు అవుతారు అంటే చిన్నప్పటి నుంచి చూసేవారా? చిన్నప్పటి నుంచి అక్కడ 2 ఏళ్ళు ఉన్నాను మద్రాసులో. తర్వాత ట్రాన్స్ఫర్ వచ్చేసింది. ఎక్కువ లేని ఆవిడ దగ్గర. మరి అత్తగారితో ఎలా ఉండేది ఏంటి అంటే సినిమాల్లో చూసేటప్పుడు అయితే మనకు అర్థమవుతూ ఉంటుంది కదా, ఒక గయ్యాలి అత్తగా ఆవిడ ఎలాంటి అద్భుతమైన పాత్రలు చేస్తూ ఉంటారు. మరి ఇంట్లో ఎలా ఉండేది మీతో? ఇట్లా చాలా బాగా కూతురులా చూసుకునేవారు. ఆడపిల్ల అంటే ఇష్టం ఆవిడకి. అది వ్యంగ్యభావం ఉండేది కదా, చిన్నతనం కదా, ఆవిడే చూసుకునేవారు అంతా. ఆవిడే వంట దగ్గరుండి చేసేవారు. మరి మీకైతే ఒక శ్రమ తగ్గిపోయిందేమో. ఆవిడే చేసి పెట్టేవారు. నాకు పని చేయడం ఇష్టం లేదు ఆవిడకి. కోడల్ని ఒక కూతురులా చూసుకోవడం అంటే బయట కూతురులా. మరి ఆవిడ సినిమాల్లో మీరు చూసిన వాటిలలో మీకు బాగా ఇష్టమైనది? 2 సినిమాలు చూసాను. బాగా ఇష్టం అనేది అన్ని ఇష్టం. ఫలానా సినిమా అని లేదు, అన్ని సినిమాలు ఇష్టం. చేసిన అన్ని ఇష్టం. మరి అన్ని సినిమాలు చేశారు. మరి ఇంట్లో వచ్చేటప్పటికి వంట ఆవిడే చేసేవారు, పూజ కానీ అన్ని కదా. మరి ఆవిడలోంచి మీరు నేర్చుకున్న, కోడలుగా మీరు నేర్చుకున్న మంచి లక్షణాలు కానీ అంటే ఏం చెప్తారు మీరు? అన్నీ చెప్తారు. ఆవిడకి పురాణాలు చదివించుకుని వినేవారు. చందమామలు నా చేత కాశీమేశ్వర కథలు చదివి వినిపించేదాన్ని. పురాణాలు వంటలు ఆవిడ దగ్గరుండి చేసి నేర్చుకునేదాన్ని. ఆవిడ దగ్గరుండి చేస్తుంటే. ఓకే. మరి ఆవిడ దగ్గర నుంచి మీరు వంటలో నేర్చుకున్న అద్భుతమైన వంటకం అంటే ఏంటది? పులిహార. ఓకే, పులిహార అంటే అంత అద్భుతంగా చేస్తారు అనమాట అమ్మగారు. మరి మాకు కూడా చేసి పెట్టాలి మీరు కూడా. తప్పకుండా రండి. మరి పిల్లలు ఏంటమ్మా? పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి? పిల్లలు అబ్బాయి అండి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది, వైజాగ్లో ఉంటుంది. అబ్బాయి ఏమో CA చేస్తుంది. ఇక్కడే ఉన్నాడు, మాతోనే ఉంటాడు. మీతోనే ఉంటాడు. ఓకే. తనకైతే మరి ఆఖరి రోజుల్లో ఎలా ఉండేది అమ్మగారు కానీ? సో ఆఖరి రోజులు అంటే అలాగే, చివరి రోజుల్లో అలాగే ఉండేవారు. అప్పట్లాగే యాక్టివ్గా అలాగే ఉండేవారు. ఏమీ చేసేది కాదు. మంచిగానే ఉండేది. కానీ లాస్ట్ లో హాస్పిటల్ జాయిన్ అయ్యారు కదా. ఓకే. ఇంకేమన్నా అమ్మగారి గురించి చెప్పేది ఏదన్నా ఉంటే కాస్త చెప్పండి అమ్మా. చాలా చిన్నతనం బాగానే ఎక్కడ లేను. అంటే వైజాగ్ వెళ్ళిపోయాము. పెళ్ళవగానే వైజాగ్ వెళ్ళిపోయాము ఇద్దరం. ఆయనకి వైజాగ్ ఆంధ్ర బ్యాంక్ లో మా అమ్మగారు ఊరే కదా, అక్కడ ట్రాన్స్ఫర్ వచ్చింది. అక్కడి నుంచి మద్రాసు వచ్చాము. మద్రాసులో 2 ఏళ్ళు ఉన్నాము. అప్పుడు ఆవిడకి ఇంట్లో బాగుపడడం, హాస్పిటల్లో జాయిన్ అవ్వడం, అంచేత ఆవిడ దగ్గర ఉన్నది తక్కువ. ఓకే. కానీ మళ్ళీ ఇక్కడ కంప్లీట్గా మెడ్రాస్ సెట్ అయిపోయారు అనమాట. ఓకే. చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. ఏంటంటే అమ్మగారితో ఒక కోడలుగా మీరు ఎంత అద్భుతంగా ఉన్నారో అర్థమవుతుంది. ఆవిడ మిమ్మల్ని ఒక తల్లిలాగా ఎంత బాగా చూసుకున్నారో మీ మాటల్లో చెప్తుంటేనే అర్థమవుతుంది. నిజంగా చాలా ధన్యవాదాలు. మనమైతే సూర్యకాంతం గారి మనవడి గారితో మనం ఇప్పుడైతే మాట్లాడబోతున్నాము. మరి ఎందుకు సినిమాల్లోకి రాలేదు? మరి సూర్యకాంతం గారు అంటే ఎంతో అద్భుతమైన నటి, మనందరికీ తెలుసు. మరి ఆయన పేరు కూడా బాలసుబ్రహ్మణ్యం గారు. మరి ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. బాలసుబ్రహ్మణ్యం గారు ఎలా ఉన్నారు? బాగున్నాను. నాకు మీకు ఈ పేరు ఎవరు పెట్టారు? బాలసుబ్రహ్మణ్యం గారు మా నాన్నగారు పెట్టారు. ఓకే. అంటే అప్పట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మొక్కుకుంటే నేను పుట్టానని చెప్పి అలాగా పేరు నిర్ధారించారన్నమాట. మరి సో నానమ్మ గారి గురించి ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేరు తెలుగు ప్రేక్షకులు. అలాగే వారి మనవడు మీరు. ఎలా అనిపిస్తుంది ఆవిడ గురించి తలుచుకుంటున్న టైంలో? చాలా గర్వంగా అనిపిస్తుందండి. ఎందుకంటే షీ ఈజ్ అ న్యాచురల్ యాక్ట్రెస్. అంటే డైలాగ్స్ అని చెప్పి ఆవిడకి ట్రెండ్ సెటర్ అయింది. వాట్ ఎవర్ న్యాచురల్లీ షీ విల్ స్పీక్ ఆన్ ది స్క్రీన్ బికేమ్ ట్రెండ్ సెట్టింగ్ డైలాగ్స్.
సో మామూలుగా ఒక మధ్యతరగతి కుటుంబంలో జరిగే సన్నివేశాలు సంభాషణలే ఆవిడ న్యాచురల్గా చెప్పి అవి ఆవిడకి డైలాగ్స్ అయిపోయి, అంటే ఆవిడని ఇయర్ మార్క్ చేసే డైలాగ్స్ అయిపోయి. అంటే సూర్యకాంతం గారి డైలాగ్స్ అంటే ఇలాగే ఉంటాయి సుమా, అత్తయ్య గారి డైలాగ్స్ అంటే ఇలాగే ఉంటాయి సుమా అని చెప్పి ఆవిడ చెప్పిన తర్వాతే ఒక ట్రెండ్ క్రియేట్ అయింది. సో ఆ విషయంలో మాత్రం ఆవిడ సాటి ఎవరు రాలేరని చెప్పవచ్చు. ఏ భాషలో అయినా, తమిళం కన్నడంలో తీసుకున్నా కూడా తెలుగులో సూర్యకాంతమ్మ గారు సృష్టించిన తనకంటూ తానుగా వచ్చి సృష్టించుకున్న పేరు వచ్చి అది మామూలుది అయితే కాదు. అది అందరు సీనియర్ యాక్టర్స్ యాక్చువల్గా ఒప్పుకున్నారు. ఎందుకంటే షీ ఈజ్ అ న్యాచురల్ యాక్ట్రెస్. ఆ సన్నివేశం డైరెక్టర్ చెప్తే ఆ సన్నివేశానికి తగ్గట్టుగా ఆవిడ సంభాషణలు, హావభావాలు, ఎమోషన్స్ అన్ని పర్ఫెక్ట్గా తీసుకొచ్చేది. అండ్ ది సీన్ ఇట్ సెల్ఫ్ విల్ చేంజ్ అకార్డింగ్ టు ది ఎమోషనల్ జెస్చర్స్ షీ మేక్స్. అంటే ద డైరెక్టర్ వుడ్ నాట్ హ్యావ్ ఇంటెండెడ్ టు టేక్ దట్ ఇన్ టు దట్ డైరెక్షన్, కానీ ఆవిడ మాట్లాడిన తర్వాత ఆ డైరెక్షన్లో వెళుతుంది, మంచిగా పండుతుంది ఆ సీన్. సో ఆ విధంగా తీసుకొచ్చింది అయితే ఆవిడే. ఇంకా మిగతా వాళ్ళకంతా దిస్ ఎ ప్రీకన్సీవ్డ్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ అన్నమాట. ఇది ఇట్లా వెళ్ళాలి, ఇట్లా వెళ్ళాలని విజువలైజ్ చేస్తారు. ఆవిడ పాటికి వచ్చేసరికి ఆవిడ సృష్టించిందే ఒక నూతనంగా, ఒక క్రియేటివ్గా అనిపించి చాలా వరకు డైరెక్టర్స్ వచ్చి దే గేవ్ హర్ ది ఫుల్ క్రెడిట్ అండ్ ఫుల్ ఫ్రీడమ్. చెప్పాలంటే ఒక ట్రెండ్ సెట్టర్. అంటే ఆవిడలాగా మరి ఇంకా రాలేదు ఎవరు. ఆవిడని అనుకరించి చేసిన వాళ్ళు తర్వాత వచ్చినా కూడా ఆవిడ పండించినట్టుగా న్యాచురల్గా ఎవరు పండించలేరనే చెప్పచ్చు. దట్ ఈస్ హౌ ఇట్ వాస్. నానమ్మ గారి సినిమాలు అంటే మీకు బాగా నచ్చినవి, చూస్తున్నవి రెగ్యులర్గా ఏంటంటే ఏం చెప్తారు మీరు? ఆవిడ వచ్చి నేను చూశాను, కానీ పేర్లతో సహా గుర్తుపెట్టుకునే విధంగా నాకైతే అంత మెమరీ లేదు మా నాన్నగారికి ఉన్నట్టు. కొన్ని సినిమాలు చెప్పాలంటే గుండమ్మ కథ అందరికీ తెలిసిందే, కానీ రక్త సంబంధం, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, అది ఇంకా మనిషి అలా చేయగలరు అంటే ఇంకా ఎవరు అనుకోలేరు. అంత ఇదిగా చేసింది ఆవిడ. అంటే షీ కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్ అనేది ప్రూవ్ చేసింది. అదేవిధంగా గుండమ్మ కథలో ఎంత సున్నితంగా ఉండాలో అంత సున్నితంగా ఉంది. సో మాయాబజార్లో లిమిటెడ్ పాత్ర, అది మనం అందరికీ తెలిసిందే. సో ఇలాగా ఒక్కొక్క పాత్ర, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాగేశ్వరరావు సినిమా ఏంటి, అందాల రాముల్లో అంతే కూడా వినూత్నంగా ఉంటుంది. అంటే మనం అనుకోం అసలు, బట్ ఇట్స్ అ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనమాట. ఆవిడ వచ్చిందంటే ఆ సీన్ వచ్చి ఇట్ విల్ క్యారీ అవే అనమాట, ఇట్ విల్ గివ్ యూ గుడ్ మెమరీస్. అది ఆవిడ సృష్టించింది. ఇట్ వాజ్ నాట్ ఎగ్జాక్ట్లీ విజువలైజ్ దట్ వే అనే చెప్పుకుంటారు. నాకు తెలిసినంత వరకు, నేను విన్నంత వరకు చెప్తున్నాను. నేను ఆ కాలంలో లేను కదా, సో నాకు తెలిసింది నేను విన్నవే చెప్పగలను. సో దట్స్ హౌ ఇట్ ఈస్. మరి ఇప్పుడు మీరు ఏం చేస్తూ ఉన్నారు? నేను స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్లో సైబర్ సెక్యూరిటీ విభాగంలో ఉన్నాను. ఓకే. ఆడిటింగ్ విభాగం నుంచి ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ ఆడిటింగ్ విభాగంలోకి వచ్చాను అనమాట. ఫారెన్సిక్ అండ్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ నుంచి సైబర్ సెక్యూరిటీ విభాగం. నాన్నగారు బ్యాంకింగ్ సెక్టర్, మీరు కూడా బ్యాంకింగ్ సెక్టర్, అలా ఫ్లో అనేది వచ్చేసింది. ఆ ఫ్లో వచ్చింది కదా. నాన్నగారు కోర్ బ్యాంకింగ్, నేను ఆడిట్ సైడ్ లో వచ్చాను అనమాట. అలా ల్యాండ్ అయ్యాను. అంటే బయట నుంచి చూసేటప్పుడు మాకు మాత్రం రెండు బ్యాంకింగ్. మరి నానమ్మ గారి యాక్టింగ్, మరి ఆ ఒక పారంపరం మరి అయితే తర్వాత తీసుకోవాలని కానీ ఇంట్రెస్ట్ కానీ ఎప్పుడు మీకు అనిపించలేదు? లేదు, ఆవిడ చిన్నప్పటి నుంచి నాన్నగారిని పెంచిన పద్ధతి అంతే. షీ అట్రిబ్యూటెడ్ లాట్ టువర్డ్స్ ఎడ్యుకేషన్. అంటే ఆ కాలంలో ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ వచ్చి ఆవిడ ఒక తన భుజాల మీద వేసుకుని నాట్ ఓన్లీ ఫాదర్, తనకు తెలిసిన వాళ్ళు, కుటుంబీకులు, మిగతా వాళ్ళు ఎవరెవరైతే పేద కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరూ సంబడి హూ ఇస్ డూయింగ్ వెల్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే ఫుల్ తన మీద రెస్పాన్సిబిలిటీ తీసుకుని వాళ్ళని చదివించిన దాఖలు ఉన్నాయి. కొన్ని విషయాలు చెప్పకూడదు, కానీ సిన్స్ యూ ఆస్క్డ్ ఐఎమ్ బౌండ్ టు సే దిస్. ఓకే. ఈవెన్ ఆవిడ ఆస్తి విషయంలో కూడా, ఆవిడ వీలునామాలో కూడా కొంతమందికి మంచి జరగాలి, ఎడ్యుకేషన్ అంటే ఆవిడకి ఈ పర్టికులర్ ఫిలాంథ్రఫిక్ యాక్టివిటీస్కి ఇంత కేటాయించబడాలని ఆస్తిలో రాసింది. అది ఎవ్వరూ చేయరు. సో జూనియర్ సినీ యాక్టర్స్ అంటే జూనియర్ యాక్టర్స్ అంటారు కదా, వాళ్ళ వెల్ఫేర్ విభాగానికి, దాని తర్వాత ఇంకా కొంతమందికి ఇలాగా అనాథాశ్రమాలకి, ఎడ్యుకేషన్లో ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి, ఉమెన్ వెల్ఫేర్ అంటే ఎవరైతే అనాథాశ్రమం నుండి ఉమెన్ బాగా అట్టుడికి వెళ్ళిపోయిన వాళ్ళు, వాళ్ళందరికీ ఇంత 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 అని పర్సంటేజ్లో ఇంత వెళ్ళాలి అని చెప్పి చేయించింది. దానికి ద వన్ హూ షుడ్ లీడ్ దట్ పర్టికులర్ యాక్టివిటీ ఈవెన్ ఆఫ్టర్ హర్ డెత్ అనేది నాన్నగారు నియమించి మరీ వెళ్ళింది. సో ఆ రెస్పాన్సిబిలిటీ వచ్చి మామూలు రెస్పాన్సిబిలిటీ కాదు.
అంటే అది ఎంతో హృదయాంతరాల్లో ఆ భావాలు ఉంటే తప్ప అవునవును. ఏ మనిషి అలా చేయడు. సో నథింగ్ మోర్ టు సే. సో అది ఆవిడ జీన్స్లో మేము దాన్ని పెంపొందించుకుని మా వంతు ఉడతా భక్తిగా సాయంగా ఎంత చేయాలో ఇవన్నీ మేము చేస్తూ ఉంటాం. సినిమాకి వెళ్ళాలని ఎప్పుడూ ఆవిడ కోరలేదు, ఎందుకంటే ఇది ప్రైమార్డియల్ థింగ్ వాజ్ ఎడ్యుకేషన్. మేము చిన్నప్పుడు ఆవిడ ఆఖరి కాలంలో ఉండే 5 ఏళ్ళు మేము దగ్గర ఉంటాం, మధ్య మధ్యలో వచ్చిపోతూ ఉండేవాళ్ళం. నాన్నగారు బ్యాంక్ ఉద్యోగంలో ఉన్నందువల్ల అక్కడక్కడ ఆయనకి ట్రాన్స్ఫర్లు జరుగుతూ వచ్చాయి, పోస్టింగ్లో ఉన్నారు ఆయన. డిఫరెంట్ మిలిటరీ విభాగాల్లోనే ఆయన బ్యాంకింగ్ పోస్టింగ్ ఉండేది. సో మేము చదివినంతా మిలిటరీ స్కూల్స్లో చదివాము. అందుకని వచ్చినప్పుడల్లా సమ్మర్ హాలిడేస్కి చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. ఆవిడ సినిమాలన్నీ వేసి చూపించేది, పలానా వాల్యూస్ ఇంబైబ్ చేసేది. షీ విల్ పాజ్ ది వీసీఆర్, షీ విల్ సే వై దట్ సీన్, షీ విల్ సే వాట్ ఈస్ టు బి టేకెన్ అవే ఫ్రమ్ దట్ సీన్. ఓకే. సో ఆ వాల్యూస్ ఇంబైబింగ్ ఉంటుంది, కల్చరు, ట్రెడిషను, టేబుల్ మేనర్స్, ఇవన్నీ ఆవిడ చిన్నప్పుడే మాకు వచ్చినప్పుడల్లా అమ్మో బామ్మగారు ఎంత స్ట్రిక్ట్గా ఉన్నారు, మేమేం అవన్నీ అది నేర్చుకోవాలి నాయనా అని చెప్పేది. తర్వాత షీ యూస్ టు టేక్ అస్ అవుట్, ఆల్ దట్ వాజ్ రియలీ గుడ్ అన్నమాట. అంటే రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ షీ హ్యాడ్ సర్టన్ థింగ్స్ ఇన్ మైండ్, ఇట్లాగే పిల్లల్ని పెంచాలి, దానికి చాలా ఇదిగా ఉండదు. ఆకతాయితనం అంటే ఇష్టం ఉండదు ఆవిడ. రెండోది డిసిప్లిన్డ్గా పెరగాలి, ఎదుటివాడికి మర్యాద ఇచ్చి మాట్లాడాలి. ఆ మర్యాద ఇవ్వలేదంటే మాత్రం వీఆర్ టేకన్ టు టాస్క్. ఆ చిన్నప్పటి నుంచి అలా తీసుకొచ్చింది. ఏ మనిషి అయినా సరే, చిన్నవాడైనా సరే పెద్దవాడైనా సరే, హౌ యూ షుడ్ బిహేవ్, హౌ యూ షుడ్ రెస్పెక్ట్ అనేది తీసుకొచ్చి. మర్యాద ఇవ్వడంలో కూడా 2 రకాలు ఉంటాయండి. భయంతో రెస్పెక్ట్ ఇచ్చేది ఒకటి ఉంటుంది, అది కూడా ప్రేమతో ఇచ్చేది. కానీ మీరు చెప్తున్నది కానీ నాన్నగారితో మాట్లాడిన తర్వాత అనిపించింది ఏంటంటే ప్రేమతో మర్యాద ఇవ్వడం అనేది అమ్మగారు అలవరపరిచారేమో అనిపిస్తుంది. అంతేనండి, అది అర్థం చేసుకోవాలి మనిషి ఎదుటి వ్యక్తిని. ద వే హీ బిహేవ్స్ అప్ ఫ్రంట్ ఈజ్ నాట్ వాట్ హీ సీమ్స్ టు బి. వాడి వెనకాల ఒక బాధ ఉంటుంది, అది మనం అర్థం చేసుకుని ఆన్ ది ఫేస్ ఆఫ్ ఇట్ రియాక్ట్ అవ్వకూడదు. మీకు ఆయన కిందసారి అడిగారు, ఏదో చిన్న ఇంటర్వ్యూలో చెప్పారంటే సేమ్ థింగ్ ఐఎమ్ రిపీటింగ్ వాట్ ఐ హావ్ టోల్డ్ ఎర్లియర్. ఆన్ ది ఫేస్ ఆఫ్ ఇట్ ఎ పర్సన్ని జడ్జి చేయకు. 100 ఉంటాయి వాడి వెనకాల, ప్రతి మనిషి వెనకాల. దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకుని మాట్లాడడమే మానవత్వం అని చెప్పేది. అది మా చిన్న ఏజ్లో మా స్కూల్లో మాకు అర్థం కాలేదు. దెన్ వీ స్టార్టెడ్ రీవిజిటింగ్ ద సేమ్ థింగ్ వాట్ షీ టోల్డ్ లేటర్ ఆన్. దెన్ వీ కేమ్ టు నో హౌ వాల్యుబుల్ దట్ అడ్వైస్ ఇస్. సరే అంటే ఆవిడ మనుషుల్ని అంత చదివింది, అండ్ లయన్స్ క్లబ్ మెంబర్గా ఉండింది, అక్కడ ఫిలాంథ్రఫిక్ యాక్టివిటీస్ చూసుకుంది. సో ఇవన్నీ ఆవిడలో ఇంబైబ్డ్ క్వాలిటీస్ అన్నమాట, దట్ షీ హస్ బ్రాట్ అప్ ఆన్ us. కానీ ఎప్పుడైనా కానీ నాన్నగారితో చెప్తూ ఉంటారు కదా, అరే అమ్మగారు ఉంటే ఇలా ఉండేది, ఇలా అని చెప్పి కొన్ని సందర్భాల్లో గుర్తు చేసుకున్న సందర్భాలు కానీ. ఆవిడ ప్రతి సన్నివేశం, ఇంట్లో ప్రతి చిన్న విషయానికి, అంటే సినిమాల్లో సన్నివేశాలు ఉంటాయి కదా, దాంతో కంబైన్ చేసి ఫన్నీగా మాట్లాడేది అనమాట. ఇది సినిమాలో సన్నివేశం అని చెప్పి మాకు అందరికీ కలిపి వండి పెట్టి అదొక ఆ సినిమాటిక్ సీన్ తీసుకొచ్చి షీ యూస్ టు మేక్ ది ఎన్విరాన్మెంట్ వెరీ లైట్. ఆ విధంగా మాకేంటంటే ఆవిడతో చూసిన సినిమాల కంటే ఆ సినిమా సన్నివేశాలను ఆవిడ ఎలాగైతే ఇంట్లో చేశారో అవి బాగా గుర్తుంటాయి అన్నమాట. యాజ్ కిడ్స్ వీ యూస్ టు ఎంజాయ్ దట్ ఎ లాట్. అంటే మీరు కానీ మీ సిస్టర్ గారు కానీ చిన్నప్పుడు కలిపి ముద్దలు పెట్టేదని చెప్పేసి కూడా విన్నాము. ఆవిడ గుర్తుంది, ముద్దలు కలిపేది. రెండోది ఏంటంటే ఆవిడకి కొన్ని స్పెషల్ డిషెస్ ఉండేది, అంటే షూటింగ్కి వెళ్ళేటప్పుడు కూడా అవన్నీ వండి తీసుకువెళ్ళేది కదా. సో షీ వాస్ కుకింగ్ లవ్ చేసే వ్యక్తి అన్నమాట. అందరికీ వండి పెట్టి తినిమించి షీ యూస్ టు డిరైవ్ దట్ ప్లెజర్ అన్నమాట. మేము బాగా ఆబ్వియస్లీ అది బాగుంటుంది, కానీ మేము బాగా ఉందని చెప్తే ఆవిడ సంతోషంగా ఇంకో 10 అంతలు ఎక్కువ పెరిగేది. సో ఇన్ దాట్ వే ఆవిడ చాలా వరకు, ఇంకా నాకు కొన్ని డిష్ల పేర్లు మర్చిపోయాను నేను, అన్ని తెలుగు వంటకాలే, ఆ పాతకాల వంటకాలు అన్నమాట. అవన్నీ ఆవిడ చేసేది. పాటోళ్ళి అని చెప్పి, దాని తర్వాత ఇంకా ఈ ఉల్లిపాయ పులుసు, ఇలాంటివన్నీ. అంటే ఆ టేస్ట్ వచ్చి డిఫరెంట్, ఆ కాలం వాళ్ళు మాత్రమే చేయగలరు. పులిహోర అందరికీ తెలిసిందే, ఆ పులిహోరలోనే వెరైటీలు చేసేది, పాయసాలలో వెరైటీలు చేసేది. సో ఇవన్నీ ఏంటంటే మన పేర్లు కూడా తెలియదు, ఎంజాయ్ అంతే. అందుకని దట్ వాజ్ రియలీ గుడ్. ఇప్పుడు ప్రెసెంట్ సినిమాలు చూస్తూ ఉంటారా? ఆవిడ సినిమాలో ఉండండి, మిగతా మామూలుగా సినిమాలు, తెలుగు సినిమాలు చూడడం వాళ్ళు ఉండదు. తెలుగు వాళ్ళగా ఉంటే తెలుగు సినిమాలు చూడలేదంటే అది ఇట్స్ ఎ క్రైమ్. మరి ఇంట్లో తమిళ్ మాట్లాడుతుంటారా, తెలుగు మాట్లాడుతారు? తెలుగే కంప్లీట్ తెలుగు మాట్లాడుతుంటారు. మేము హిందీ మాట్లాడేది నేను మా సిస్టర్ కొంచెం మాట్లాడతాను, ఎందుకంటే చదివినంత మిలిటరీ స్కూల్స్లో కనుక అది అలవాటు అయిపోయింది. చిన్నప్పుడు కొంచెం ఆమె హిందీలు కలిసిపోతాయి కానీ, బట్ బేసిక్గా పేరెంట్స్ అందరూ ఉన్నప్పుడు తెలుగు వాళ్ళతో తెలుగే మాట్లాడతాం. ఓకే. ఈ మిక్సడ్ మాట్లాడడం అనేది అది కూడా ఖండించేది ఆవిడ. తెలుగు మాట్లాడితే పూర్తిగా తెలుగు మాట్లాడేది, ఈ మిక్స్చర్లో వేసి మాట్లాడడం ఇష్టం ఉండేది కాదు. అంటే అది మన ఆఫీస్ లాంగ్వేజ్లో అలా వస్తుంది, మిక్సర్గా మాట్లాడేస్తాం, కానీ షీ యూస్ టు స్టాప్ దట్. ప్యూర్గా ఉండాలి, చేస్ట్గా ఉండాలి తెలుగు అని చెప్పేది.
ఇప్పుడు మాట్లాడేది వింటే అమ్మగారు 4-5 దెబ్బలు కాదు, ఎక్కువ దెబ్బలు గరిటెతో కొడతారు. గిరిటితో కొడతారు. కొడతారు. ఓకే. అందుకని దట్ వాజ్ దేర్. అండ్ అంటే బేసిక్గా ఏంటంటే నిండు కొండ ఆవిడ, అంత సంతోషంగా మాట్లాడుతుంది. బ్యాక్ ఆఫ్ ది మైండ్లో ప్యారలల్ ప్రాసెసింగ్ జరుగుతుంది. వీడికి ఏం మంచి చేయాలి, వీడు ఏం బాధతో నా దగ్గరకు వచ్చాడు, వాట్ ఈస్ ద రీజన్ వై హీ హస్ కమ్ టు మీట్ మీ, ఈజీ ఎక్స్పెక్టింగ్ సంథింగ్, ఈజీ రియలీ ఇన్ టు సమ్ డీప్ ప్రాబ్లమ్స్ వేర్ ఐ కుడ్ హెల్ప్ హిమ్ అనేది ఆవిడ మైండ్లో జరుగుతుంది. అది నాకు అర్థం అవ్వలేదు. పోను ఆవిడ ఆఖరి దశల్లో కొంతవరకు అర్థం చేసుకునే ఏజ్కి వచ్చేసాను నేను. అప్పుడు ఏమైందంటే ఆ 9th స్టాండర్డ్ 10th స్టాండర్డ్కి ఒక ఇది ఉంటుంది కదా, ఆ టైంలో అప్పుడు ఆవిడ అర్థం చేసుకున్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. అంటే అలాంటి మహోన్నత వ్యక్తి ఆవిడ. అంటే అంతలా అర్థం చేసుకుని మనుషుల్ని చేయడం అనేది అది ఈజీగా రాదండి. మనుషుల్ని లవ్ చేయడం అనేది ఇట్స్ కండిషనల్, రైట్? అన్లెస్ అంటిల్ ఇస్ ఫ్యామిలీ మెంబర్, ఇట్స్ ఆల్వేస్ కండిషనల్ విత్ అవుట్ సైడర్స్. బట్ ఆవిడ దగ్గర అది ఉండేది కాదు, అన్కండిషనల్గా ఉండేది. నానమ్మ గారు చనిపోయే టైం కల్లా మీరు ఏం చదువుతున్నారండి? నేను సంవేర్ అరౌండ్ 9th 10th స్టాండర్డ్లో ఉంటాను. 9th 10th స్టాండర్డ్. కానీ అంతో కొంచెం ఊహ అయితే ఖచ్చితంగా తెలిసి ఉంటుంది, బాగానే ఉంటుంది. అంటే కొంచెం మేము చదివింది కూడా మిలిటరీ స్కూల్ వల్ల డిసిప్లిన్ ఎక్కువ, స్వాకతైతనం తక్కువ. దానికి తోడు ఈవిడ కూడా అలాగే తీసుకొచ్చినందువల్ల సో అండర్స్టాండింగ్ వచ్చి బాగా వచ్చేసింది అప్పటికే. ఎప్పుడైనా కానీ నానమ్మ గారి దగ్గర చిలిపి పనులు చేస్తూ తిట్టించుకున్న సందర్భం ఏదైనా ఉందా? ఆటలాడుకుని గంటల తరబడి ఆటలాడుకుని చదువు లెగ్గొట్టిన రోజులు, దానికి పిలిచి మరి మమ్మల్ని కూర్చోబెట్టి ఏం చదివావు ఈరోజు, ఏం జరిగింది అని చెప్పి అడిగి అక్కడ ఫెయిల్ అయిపోయాం మేము ఆవిడ దగ్గర. మంచి తిట్లు తిన్న రోజులు ఉన్నాయి. ఎందుకంటే ఆటలాడాలి, ఇంకా లీవ్లు ఉన్నాయి, ఇచ్చిన హోంవర్క్లు చేయకపోవడం. సో అవన్నీ ఆవిడ పిలిచి మరీ తీసుకొచ్చి కూర్చోబెట్టా, కూర్చో ఏం చదివారు ఈరోజు, ఏం చెప్పారు అని చెప్పి అడిగి దగ్గరుండి కూర్చుని మరీ తిట్టించుకునేవాడు. ఓకే. అంటే పూర్తిగా చదవడం అవ్వదు కదా ఎప్పటికీ, ఇట్స్ ఆల్వేస్ ఎవర్ ఎండింగ్ టాస్క్. అందుకని షీ యూస్ టు టెల్ అన్నమాట. అది కొన్ని ఆవిడకి తెలిసినంత వరకు ఆవిడ కొన్ని చదువులు చెప్పేది, ఆవిడకి నాకు అర్థమైన లాంగ్వేజ్ అంతా. బై ది టైం 7th 8th 9th అనేది కొంచెం అడ్వాన్స్ స్టడీస్ అయిపోతాయి కదా, అందులోనే కొంతవరకు ఇంగ్లీషు అవి కొంత ఆవిడ చెప్పేది అనమాట. ఓకే. సో వీ యూస్ టు ఎంజాయ్ దట్ ఎ లాట్. మరి నానమ్మ గారితో కలిసి ఏదైనా సినిమా షూటింగ్ లో ఆ టైంలో వెళ్ళారా? గుర్తుందా? అన్ఫార్చునేట్లీ నో అండి, నేను వెళ్ళలేదు, నాన్నగారే వెళ్ళారు. నాన్నగారు రెగ్యులర్ వెళ్తుంటే చిన్నప్పటి నుంచి. అంటే ఆవిడ ఆ ఏజ్కి మేము వచ్చేసరికి మేబీ ఈ లాస్ట్ సినిమాలు ఉన్నాయి కదా 1/2 ఎస్పీ పరశురామ్, అలాంటి వాటికి మేము వెళ్ళాల్సింది. బట్ మా స్కూల్ దీంట్లో ఉన్నందువల్ల షీ నెవర్ వాంటెడ్ అస్ టు మా స్కూల్ కట్ చేసి సినిమాలకు రావడం ఆవిడకి ఇష్టం ఉండేది కాదు. అందుకని మేము రెస్ట్రిక్ట్ అయిపోయాం. సో వీ నెవర్ హ్యాడ్ ఎ ఛాన్స్ టు సీ దోస్ సెట్స్ అండ్ ఆల్. పర్టికులర్గా ఒక సినిమా గురించి మాట్లాడతాం సార్. నువ్వు నాకు నచ్చావు సినిమా చూసారా? చూశాను, ఆ సన్నివేశం గుర్తు రావట్లేదు. అమ్మగారి ఫోటో ఒకటి ఉంటుంది. సో ఎంఎస్ నారాయణ గారు తీసుకొని వచ్చి సేమ్ కళ్ళు ఇలాగే ఉండాలని చెప్పి చూపించడం, అది గుర్తుందా? అది గుర్తుంది. మొత్తం ఫోటో అంతా పాడైపోతుంది. అది అంటే కరెక్ట్గా ఆవిడనే ఎన్నుకున్నారు చూడండి. కుడ్ హావ్ బీన్ మెనీ పీపుల్. ఆవిడనే ఎన్నుకుని అదే హాస్యంగా చేశారు. సో హాస్యాన్ని పండించడానికి ఆవిడ ఫోటో రూపంలో కూడా ఆవిడ కాంట్రిబ్యూట్ చేసేసింది ఆవిడ అక్కడ, అది చెప్పుకోవాల్సింది. కానీ మిమ్మల్ని చూస్తుంటే కూడా సేమ్ అమ్మగారిని చూసినట్టే అనిపిస్తుంది. అయ్యో సూర్యకాంత్ అమ్మగారు లేదు, కొన్ని ఫేస్ కట్స్ కానీ అట్లే వస్తాయి కదండి. అంటే వీ టెన్ టు ఇమిటేట్ అస్ కిడ్స్ అనుకుందాం. అట్లా అనుకుంటే వీ యూస్ టు ప్రిటెండ్ లైక్ యువర్ గ్రాండ్ మదర్ ఆర్ ఫాదర్ అంటే మేబీ దట్ సీమ్స్ సో. అదర్వైజ్ ఐ డోంట్ నో, మీ అభిమానమనే చెప్పాలి. లేదు, ఈవెన్ మా టీం వాళ్ళు కూడా మిమ్మల్ని ఫస్ట్ చూడగానే అరే సైడ్ ఫేస్ నుంచి సూర్యకాంతమ్మ గారు ఎట్లుంటారో సేమ్ ఆ టైప్ కనిపిస్తూ ఉన్నారు అనేటప్పటికీ అది మీ అభిమానమనే చెప్తాను. థ్యాంక్స్ ఫర్ యువర్ దిస్ థింగ్. రియల్లీ నైస్ సార్. అండ్ ఫైనల్గా మరి అమ్మగారు చెప్పిన డైలాగ్ కానీ ఏదన్నా కానీ ఒక ఊత పదం లాంటిది కానీ ఏదన్నా ఒకటి మీ నోట్లోంచి వచ్చిందంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఆంటీలు అంకుళ్ళు ఏంటిరా మొహాలు మండ తద్దినం, మీకు తద్దినాలు పెట్ట, మామయ్య అత్తయ్య అని పిలవండిరా అని చెప్పి మీమ్స్లో వస్తూ ఉంటే ఆవిడ మాత్రం నిజంగా అన్న మాటలేవి. మేబీ నాట్ ఇన్ మూవీస్. అదేంటి ఆ వెధవ డైలాగులు ఏంటి, ఆ వెధవ మాటలు ఏంటి, అత్తయ్యలు మామయ్యలు అని పిలవకుండా ఆంట్స్ అంకుల్స్ అని పిలుస్తారేంటి అని చెప్పి ఆవిడ అనేది. సో అంతవరకు అయితే ఆ మీమ్స్ని ఎంజాయ్ చేస్తాం మేము. బట్ ఆవిడ పాతకాలపు డైలాగులు అంటే వీ కెనాట్ ఎగ్జాక్ట్లీ రిపీట్. కానీ ఇదైనా కానీ చాలా చక్కగా చెప్పారు. ఏంటంటే ఆవిడ ఇన్బిల్ట్ లో ఉన్నదే అలా డైలాగ్ రూపంలో చెప్పేసారు. సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ బాలసుబ్రహ్మణ్యం గారు. ఏంటంటే దాని గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు మీ నుంచి నాన్నగారు. అయ్యో నేను చెప్పింది చాలా తక్కువ అండి. మా సినిమా నటులు బోల్డ్ మంది సీనియర్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఎంతో మంది సూర్యకాంతం గారి గురించి చెప్పారు. వాళ్ళందరికీ నేను అభిమాని.
ఓకే. ఎవరెవరైతే సీనియర్ నటులు నటీమణులు ఉన్నారో వాళ్ళందరూ సూర్యకాంతం గారి గురించి ఎంతో అందంగా చెప్పారు. దే హ్యావ్ యాక్చువల్లీ స్టడీడ్ హర్ మోర్ ఇన్ హర్ సినీ ఇండస్ట్రీ. మేము పర్సనల్ లైఫే ఎక్కువ చూసాం. అందువల్ల వాళ్ళందరితో కంపేర్ చేస్తే నేను చెప్పింది చాలా తక్కువ. ఎవరెవరైతే మా బామ్మగారిని అభిమానంగా పలకరించారో వాళ్ళందరికీ కూడా నేను అభిమానం. మరి మీరేమన్నా సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు పెట్టే అవకాశాలు ఏమన్నా ఉంటాయి? అదేం లేదు సార్, అది మా బామ్మగారు ఎప్పుడు కూడా అలాంటి మాట మాట్లాడలేదు. మాకు అంత ఇంట్రెస్ట్ లేదు చెప్పడానికి. వీ యూస్ టు ఎంజాయ్ స్పెక్టేకల్. ఒకవేళ ఎవరన్నా వచ్చి అప్రోచ్ అయ్యారంటే జస్ట్ సరదాగా అయినా సరదాగా చేయమంటే చేస్తాను, కానీ అది నాట్ వెరీ పర్టికులర్. Okay. అంటే అది మా బామ్మగారి కోసం అని చెప్పి అలాంటి పాత్ర ఏదైనా వస్తే ఆ పాత్రను పోషించడానికి ఏదైనా ఒక చిన్న గెస్ట్ ఎంట్రీ ఇచ్చి వెళ్ళిపోవడానికి తప్ప అదర్వైజ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ డ్రీమ్స్ ఇన్ మూవీ. జస్ట్ టు కాంట్రిబ్యూట్ టు సే దట్ షీ హాస్ బీన్ ఎ గ్రేట్ యాక్ట్రెస్ అండ్ ఆ పాత్ర ఆ సన్నివేశాన్ని పండించడానికి మాత్రం ఏదైనా వీలు వస్తే వీ విల్ బి వెరీ హ్యాపీ. తొందరలో వస్తుందని కూడా అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.